ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామం మరొకసారి అందరికీ పేరు పేరు వందాలి. ఇక్కడ గత 2 వారాల నుండి మనం చాలా అమూల్య విషయాలు ధ్యానిస్తున్నాం. యేసు ప్రభు వారు మన పాపముల నిమిత్తం మృతి పొంది సమాధి తిరిగి లేచారని 3 మాటలు చెప్పుకుంటున్నాం. వాక్యాన్ని ధ్యానించి వాళ్ళు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే అలా వాక్యాన్ని ధ్యానించడం మనకు ఆశీర్వాదం, మనకి జ్ఞానము, మనకి యేసుక్రీస్తులో బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు మనం పొందాలంటే వాక్య జ్ఞానము, వాక్య ధ్యానము అవసరమే ఉంది. మొట్టమొదటి వారు ఏం ధ్యానించామంటే అధిపతి అయిన పొంతి పిలాతు బరబ్బకు యేసుక్రీస్తుకు ఇచ్చిన తీర్పు నిమిత్తము వాక్య భాగములు 4 సువార్తల్లో విపులముగా రాయబడి ఉన్నాయని ధ్యానించాం. మత్తయి సువార్తలో రాయబడ్డది ఆ తీర్పు, మార్కు సువార్తలో రాయబడ్డది ఆ తీర్పు, లూకా సువార్తలో రాయబడ్డది ఆ తీర్పు, యోహాను సువార్తలో కూడా తీర్పు రాయబడ్డది. తర్వాత వారంలో అన్యాయ తీర్పు పొందాడు యేసు ప్రభు అని మనం ధ్యానించాం. ఏం చెప్పాడే? అన్యాయ తీర్పు పొందాడు మన కొరకు, మన పాపాల కొరకు. ఆయన ఏ పాపమో లేదు, ఏ పాపము లేని వాడు మన నిమిత్తం అన్యాయ తీర్పు పొంది ఆ యొక్క శిలువకు అప్పగించబడ్డారని ధ్యానించాం. ఈవేళ మనం ధ్యానించే వాక్యము యేసుక్రీస్తును శిలువ వేయడం, శిలువలో ఆయన మరణం అని ధ్యానిద్దాం. తీర్పు వరకు ధ్యానించామా? ఎవరికంటే ఆయన అన్యాయ తీర్పు వరకు ధ్యానించాం. ఆ తీర్పులు ఏం చేశాడంటే శిలువ వేయమని అప్పగించేశాడు. అధిపతి కొత్తకి శిలువ వేయమని అప్పగించేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు శిలువ వేయడం, శిలువలో ఆయన మరణము మనం ధ్యానిద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము వరుసగా ధ్యానిస్తున్నామండి. ఎందుకంటే పిల్లల దగ్గర బైబిల్ చదివే అవకాశం మీకు ఎలాగ లేదు, చదవడం మానేసారు పూర్తిగా. బైబిల్ ఉన్నవాడు కూడా సమయం లేదు, కనీసం సెల్ ఫోన్లో కూడా బైబిల్ ఉంటున్నాడు, అది కూడా తీసి ఓపెన్ చేసి వాక్యం చదివే పరిస్థితుల్లో ఇష్టం లేడు. కనుక ప్రతి విషయాన్ని కూడా మేము జ్ఞాపకం చేసిన అవసరం వస్తుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ వచనం నుండి చదువుతాం. యేసుక్రీస్తు శిలువ వేయడం, శిలువలో ఆయన మరణం అనే విషయాలు. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చి వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటం అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుండి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా మీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టి ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములను తొడిగించి శిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయి శిలువ వేయమని అప్పగిస్తే ఎంత అవమానం చేసేది చూడండి. యేసుప్రభుని వారి ముఖంలో ఉమ్మేసి అవమానం, రాజువా ఇదో రాజువాసం ధరించని చెప్పి
రాజవస్త్రం ఏదో వెనకాల కట్టి కిరీటం ముళ్ళ కిరీటం పెట్టి ఒక్కొక్క ముళ్ళు ఆ దేశంలో అటువంటి ముళ్ళు మనకి నల్లతొమ్మ ముళ్ళు అంటే అవసరండి. అటువంటి దానికంటే 3 రెట్లు ఉంటుంది ఆ ముళ్ళు. అటువంటి ముళ్ళ కప్పంలో ఒక కిరీటంగా రౌండ్గా చుట్టి తలలో పెట్టి కిరీటం అని ఆ ముళ్ళ కిరీటం తలలో పెట్టి కొడితే ఆ ముళ్ళని తలలో దిగిపోయేది. ఏమండి మళ్ళీ అంతేకాకుండా ఆ 2 కాలతో ఆ తలకి కొట్టారంట, ఉమ్మేశారంట, ఎంత హేళన చేశారంట, అవమానం వచ్చారంట, అపహాసం చేశారంట. ఎందుకని ఏంటంటే ఎవరు కదా ఎంత ఎవరు కనిపించాడైనా నా కొడుకు అని చెప్పాలి. తర్వాత 20:32 వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనును ఒకడు కనబడగా ఆయన శిలువ మోయుటకు అతనిని బలవంతము చేసి వారు కపాలముల స్థలమును అద్దమిచ్చు గొల్గొతా అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చి కానీ ఆయన దాన్ని రుచి చూసి త్రాగనల్లకపోయాడు. వారు ఆయన శిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొని మళ్ళీ అక్కడ మళ్ళీ శిలువ తీసుకెళ్ళి బదుల మీద శిలువ పెట్టి మోసుకుని ఆ రోడ్డంతా కొడుతూ మళ్ళీ అవమానం చేస్తూ ఆయన మొయ్యలేక పడిపోతే మళ్ళీ పడిపోయిన వాడు కూడా కొడుతూ ఇంత ఘోరంగా అవమానిస్తూ ఆయన తిరిగి తీసుకుని వెళ్ళి గొడవ మీదకి శిలువ వేశారు. శిలువ వేసారని మాటకి అర్థం ఏంటంటే 2 చేతుల్లో 2 కాళ్ళల్లో మేకులతో కొట్టి ఆకాశానికి భూమికి మధ్య నిలబెట్టి శిలువలో ఆయనను ఒక ఎలాంటి తీశారు. ఏం చేశారంటే చేతులు అంటే చేతులు కాదండి, ఇక్కడ ఈ నాడంటే ఇక్కడ కొడతారండి. ఇక్కడ కొడితే ఆ బలుగు చెయ్యి ఊడిపోతారనమాట. మాకైతే ఇక్కడ చూపిస్తారు బొమ్మలో కమ్మలు అక్కడ అది ఇక్కడ కొడతారండి. ఈ జాడి దగ్గర చిన్న ముళ్ళు కూర్చుంటే ఎంత బాగుంటుంది మనకి. కనుక అంత ఘోరముగా ఆయన శిలువ వేయడం జరిగింది. తర్వాత అంతటా వారు అక్కడ కూర్చుండి ఆయనకు కావాలంటాడు మళ్ళీ ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము రాసి 37 చూడండి రాసి ఆయన తలకు పైగా ఉంచింది. మళ్ళీ నేరం మోపాలంటాడు. ఏ నేరం? ఎందుకు శిక్ష ఇస్తున్నా అంటే యూదులు రాజని చెప్పుకున్నాడని. ఏంటంటే ఏ పాపం దొంగనో అంతకుడనో కరెక్ట్ చేశాడనో ఏదో ఏం చేస్తే రాస్తా పైన రాస్తాడంటాడు. మరి ఏ నేరం లేదు, ఏ టాబ్లెట్ ఏంటంటే యూదుల రాజని రాశాడంటాడు. మరియు కుడివైపున ఒకడును ఎడమవైపున ఒకడును బందిపోటు దొంగలను ఆయనతో కూడా శిలువ వేయబడిరి. దొంగలు కూడా శిలువ ప్రక్కన ఆ మార్గం విడుచుండిన వారు తల దూచుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడ నిన్ను నీవే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. చూడండి ఇక్కడ ఇప్పుడు ఎవరికైనా మన ఎదురుగుండా కనీసం కాలు ఏదైనా గొప్ప దగ్గర ముందు ఎలా పడిపోతున్నాం అనుకోండి, ఒక వ్యక్తి మనకు తెలిసిన వ్యక్తి కాదు, మనం ఎప్పుడు చూస్తుంటాం. ఆ గొప్ప దగ్గర పడిపోయేటప్పుడు ఏమన్నా అయిపోమాట మనం అంటాం అనమాట. అంటే అతను దెబ్బ తగిలేస్తుందేమో
తీరా ఆ గొప్ప తెలుగులో మోకాల్లో చెయ్యో కింద రేగి వచ్చి కట్ట వచ్చింది అనమాట. ఇంకెంత బాధపడిపోతాం చూసి చెప్పాలి మీరు. ఎవరో ఆ వ్యక్తి ఎవరో తెలుసా? తెలియకపోయినా చూడండి, యేసుప్రభు వారు దారి ప్రక్కన ఆ కొండ మీద రోడ్డు ప్రక్కన సిలువ వేసినట్టు ఆ యొక్క యెరూషలేము పట్టణంలో ఉన్న వారు, చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఆ శిక్ష పొందిన వారు చూసి చూడాలంట. మరొకసారి ఇటువంటి శిక్ష పడుకొని భయపడి జీవించాలంట. అందుకని పబ్లిక్లో మరణశిక్ష విధించారనమాట. మనకు మరణశిక్ష ఉరిశిక్ష అంటే సీక్రెట్గా వేస్తారు, ఎవరు చూడనివ్వరు. చూడనివ్వరండి. అక్కడ మరణశిక్ష సిలువ మరణం. ఆ సిలువ మరణం అందరూ చూడాలి. కానీ అక్కడ వచ్చిన ఆ యొక్క యాజకులు, యూదులు, పెద్దలు, ప్రజలు ఏమన్నా తెలుసండి, నీడు అన్నారు నాకు సిలువ రక్తాల కాదు బాధపడుతుంది యేసుప్రభుని చూసి. మరొకసారి చదవండి 30 నుంచి. ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము రాసి ఆయన తలకు పైగా ఉంచింది. మరియు కుడివైపున ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడింది. ఆ మార్గం ఎదుర్చుండిన వారు తలలూచించు దేవాలయమును పడగొట్టి 3 దినములు పట్టువాడా, నేను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడని అయితే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయన దూషించేది. ఏం చేశారంటమ్మా? అక్కడ ప్రజలు ఎంత ఘోరమైన పాపలు చూడండి, ఎంత కఠినాత్మలో, ఎంత కఠినాత్ములు. మానవుడు ఎంత కఠినాత్ముడు, ఆ యూతులు ఎంత కఠినాత్ములు. ఆ త్రోవ పక్కన సిలువ వేశారండి. త్రోవ వెళుతూ ఆయన చూసి హేళన చేస్తారంట. నువ్వు చేసి క్రీస్తుని చెప్పావు కదా, దేవుని కుమారుడు, దిగో దిగో ఇంకా అలాగే ఎలాంటాడని చెప్పి అంత ఘోరంగా ఆ మనుషుడు ఎంత ఘోరంగా ఉన్నాడో, ఎంత కఠినంగా ఉన్నాడో అక్కడ మనకు కనపడుతుంది. కనపడుతున్నాడే. అలాగే శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు కూడా ఆయనను అపహసించి ఏం చేశారంటే, అమ్మా అయ్యా ఏం చేశారంటే యేసుప్రభుని అపహాసం చేశారండి. మంచి ముందే చెప్పండి, చిన్న దెబ్బలు పెరిగి రక్త చొక్క కనపడితే విలువలాడిపోతాం మనం. అవునండి. అవునండి. చూడండి ఎంత ఘోరంగా, ఎంత దుర్మార్గం ఉందో. ఆయన ఆ యొక్క ఘోరమైనటువంటి హింసలో రక్తం కాలుతూ చేతుల్లోంచి, కాళ్ళ నుంచి, తలలోంచి ఒళ్ళంతా గాయాలే. అయినా ఆ దుర్మార్గులు అనచాలనే అనకూడదా? మానవుడు ఎంత ఎంత దుర్మార్గుడు ఉన్నాడు చూడండి. ఇవాళ స్థితిలో ఉన్నాడు. ఉన్నాడంటే వీడు ఏమన్నా యేసుప్రభునే, దేవుణ్ణి, లోకరక్షకుడిని, మన పాపాలకు శిలువలో బలియాగమయ్యే ఆ త్యాగమూర్తిని, ప్రేమమూర్తిని వీడంట. ఎవరంట? మరి ఎంత కఠినాత్మలో, ఎంత దుర్మార్గులో. మనుషుడు ఎలా ఉన్నాడు దేవుని పట్ల అని అంటే, వీడు ఇతరులను రక్షించను, తను తానే రక్షించుకోలేడు. అంటే అమ్మా అయ్యా యేసు ప్రభు వారు ఏమండి చనిపోయిన బ్రతికించడం తెలుసు. తెలుసాడే? ఏమంటారు? ఇతరులను రక్షించాడు అంటారు. అంటే చనిపోయిన బ్రతికించడం తెలుసు. ఏమండి కాయలో పడిన రోగాలు, ఆ పక్షపాత రోగం, అనేక రోగాలు, రోగులు బాగు చేయడం తెలుసు, అనేక ఉపకారం చేసేది తెలుసు. కానీ ఆ మాట ఒక మాట చెప్పారు, వీడు ఇతరులు రక్షించరు కానీ తను తాను రక్షించుకోలేకపోతున్నాడు అన్నారు. అంటే అందరినీ అక్కడ ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా ఆయన కాపాడాడని, రక్షించాడని, సేవలు చేశాడని, ప్రేమ చూపించాడని తెలుసా కదా? తెలీదా? అమ్మా చెప్పరా, తెలుసా తెలీదా? తెలిసినట్టు చెప్తారు ఇక్కడ. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగినా కదా, వాడిని నమ్ముదుము. ఎప్పుడు నమ్ముతారంట? వాళ్ళ కళ్ళెదురుగా శిలువలోంచి ఆ మేకులు లాగేసుకుని అదే దిగిపోతే నమ్ముతారంట. వాళ్ళ శిలువలో దిగిపోతే నమ్ముతారంట.
వాడు దేవుని యందు విశ్వాసముంచెను. నేను దేవుని కుమారుడని చెప్పిన కనుక ఆయన ఇష్టడైతే ఆయన ఇప్పుడు వారిని తప్పించునని చెప్పింది. కనుక ఏమండి, దేవుడు కూడా భయపడలేదు. ఆ సమయంలో దేవుడు కూడా ఆ దేవుడు కూడా ఆ దేవుడికి ఇష్టడు కదా, దేవుడు కుమారుడు అని చెప్పాడు కదా, ఆ దేవుడు దింపేటప్పుడు చూద్దాం అని దేవుడు కూడా వారి నమ్మిన యెహోవాను కూడా అవమానపరుస్తారు ఇక్కడ. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. బందిపోటు దొంగలు అక్కడ సిలువేసినప్పుడు ఏమన్నాడు? నువ్వు క్రీస్తు కదా, నువ్వు ఆ సిలువలో ఆడుతున్నా, నువ్వు దిగిపో, మమ్మల్ని కూడా దింపేమని వాడు కూడా మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటను చీకటి గమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లమా సబక్తాని బిగ్గరగా కేకవేశాడు. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడుచుకొని అర్థం. అక్కడ నిల్చున్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడనిది. మరి సరే, మా యేసుక్రీస్తు వారు మనం ఏ విధంగా చూడాలంటే ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. ఎవరినైనా సంపూర్ణ అంటే రక్త మాంసాలతో మానవుడుగా మన వరకు సిలువ అనిపించిన మానవుడు. ఆయన పరిపూర్ణంగా దేవుడు. దేవుడే మానవుడిగా మన కొరకు సిలువలో బలియాగము అయ్యాడు. కానీ అన్ని సమయాల్లో దేవుడిని వేడుకోవాలని నేర్పిస్తున్నాడు ఆయన. సిలువలో ఏం చేస్తాడంటే నేర్పిస్తున్నాడు ఆయన. చదవండి. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకుని చిరకాలో ముంచి రెల్లును తగిలించి ఆయన త్రాగనిచ్చాను. తక్కిన వారు ఊరకొండు ఏలియాను రక్షించలేమో చూద్దామనేది. ఏలి లామానే ఆయన మాట్లాడిన మాట ఆ మంత్రులు ఆ సైనికులు ఏమని అర్థం చేసుకున్నారంటే ఏలియాని పిలుస్తున్నాడు అన్నారు. ఎవరన్నా ఈయనేమో దేవుడికి మాట్లాడుకున్నాడు, ఈయన ఏలియాని పిలుస్తున్నాడు, చూద్దాం ఆ ఏలియా వస్తాడేమో అని వాడికి. అప్పుడు ఈ రోజు వరకు మానవుడికి ఏం అర్థం దేవుడి గురించి. తర్వాత యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. ఇవాళ మనం ధ్యానించే వాక్యం మీకు ముందుగా చెప్పాను. యేసుక్రీస్తు సిలువ వేయబడడం, సిలువలో మరణం, ఆయన రాయబడిన సంగతులు ఒక్కొక్క వచనం ధ్యానిస్తే మన గుండెలు పగిలిపోతాయండి. మరి ఎన్ని సంగతులు, ఇంత శ్రమ, ఇంత వేదన, ఇన్ని గాయాలు, అసలు మేకులు కొట్టించుకోవడం ఏంటి, ప్రక్కలో బల్లిపోవడం ఏంటి, ఒళ్ళంతా అరికాలు నెట్టెక్కి వరకు కూడా గొడవలతో చేర్చబడడం ఏంటి, ఎందుకు ఇదంతా అని అంటే మానవుడు పాపం అంత ఘోరమైందండి. మానవుడు పాపము అంత ఘోరమైందండి. ఆ పాపాన్ని శిక్ష అంతగా వేయాలండి. అదంతా మన నిమిత్తము ఆయనే భరించాడు, ఆయనే వహించాడు, ఆయన సిలువలో మరణించాడు మన కొరకు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. ఎందుకు భరించాడు అని పేతురు పత్రికలో రాయబడ్డది. 2:24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొని పోయాను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందుదురు. సరే, ఇక్కడ ఎందుకు శిలువ మరణం అంట? మన పాపములన్నీ కూడా ఆ భుజాన్ని వేసుకుని
సిలువనే ఆ బరువు ఆ భుజాన్ని వేసుకుని మన పాపములన్నీ కూడా మానవ సకల లోక మానవ పాపములన్నీ ఆయన భుజాన్ని వేసుకుని మన పాపములకు ఆయన సిలువలో బలియాగం అయ్యారని చాలా స్పష్టంగా ఈ వాక్యం మనం ఎందుకు సిలువ మరణం అనే మాట మరి మనం చూసినట్లయితే మన పాపాలన్నీ కూడా ఆయన భుజాన్ని వేసుకున్నారని చెప్తారు ఇక్కడ. మరొకసారి చదువుమా. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన ఎవరి పాపాలు ఆయన శిలువలో అనుభవించిన శిక్ష ఎవరి పాపాలు? ఆయన పాప యేసుప్రభు పాప. మరి ఎవరి పాపాలు? చదవండి. మన పాపములను రాణి మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందిరి. చెప్పండి, ఎవరి పాపం ఎవరి మీద పడ్డది? ఎవరి పాపం ఎవరు పడ్డది? నా పాపం ఆయన. మన తీర్పులో అన్యాయ తీర్పు మొట్టమొదటి పాపం బరబ్బ పాపం ఆయన మీద పడ్డది. బరబ్బ పాపం. తర్వాత సిలువలో దొంగ పశ్చాత్తాపం మారు మనసు పొందిన దొంగ పాపం ఆయన మీద పడ్డది. లోకంలో ప్రతి మానవుడు పాపం ఆయన పడ్డదని చెప్పి అంటున్నా ఇక్కడ. అందుకని అందరూ చెప్పండి మాట, మనకు చాలా ఆశీర్వాదకరం. అందరూ మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాణి మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందిరి. పాప భారం మోస్తున్న సమస్త జనులారా, ఈ పిలుపు పిలిచారు. ముందుగానే చెప్పారు లోకం అంతా ఎలా ఉంది అని. అంటే మత్తయి సువార్త 11:28-29 పాపభారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నా. చదువమ్మా. 11:28-29. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నా. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీకు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎంతమంది కొరకండి ఆయన సిలువలో బలియాగమయ్యారట? సమస్త జనులారా. ఎంతమంది అండి? సమస్త జనులు ఏమయ్యారట? పాప భారం మోస్తున్నారట. ఏం మోస్తున్నారండి? పాప భారం మోస్తున్నారంట. ఇప్పుడు మన ఇళ్ళకి సాకులు వస్తాడండి, అంటే రజకులు అంటారు వాళ్ళు. ఒక ఇంట్లో బట్టలు వేసుకుంటే ఒక మూట అవుద్ది. అలాగే నలుగురు మూటలన్నీ కలిపి ఎంత అవుద్ది చెప్పండి? నలుగురు మూటలు కలిసి ఎంత అవుతాయి? నలుగురు మూటలో ఈ సాకులు బట్టలు మొయ్యలేడు. ప్రపంచంలో మానవులు పాప మూటలంతా ఆయన మీద చేసుకున్నాడంట. అలా పిలుస్తున్నాడు ఆయన. పాప భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగు, దింపేస్తాను పాప భారం అంతా, నేను మోస్తున్నాను రా రండి అన్నాడు. అని సిలువలు ఎందుకు బలియాగం అయ్యారంటే సమస్త మానవ పాపములు ఆయన సిలువ మీద మోసుకొని పోయాను అని రాయబడ్డారు. మరి అటువంటి సమయంలో యేసు ప్రభు దగ్గర నేను పాత్రని ఒప్పుకోవాలొద్దా? అమ్మా ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే మన పాప భారాన్ని ఆయన మీద తీసుకుని మనల్ని మరి పవిత్రులుగా
పారవలేని వారుగా తేలికగా మనం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ ఈ వాక్యంలో అసలైన అమూల్యమైన మాట ఒకటి ఉందండి. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందిరే. దేని చేత అంటే గాయములు ఎందుకంట? గాయములు ఎందుకంట? అరికాలం నిన్నెక్కువ గాయాలు ఎందుకంట? యేసుప్రభు వారి గాయాలు ఎక్కడి నుంచి ఎక్కడికి అయ్యాయండి? అరికాల నుండి నడినెత్తి వరకు. ఎక్కడి నుంచి అంటే? అరికాల నుండి. ఎందుకు గాయాలు అయ్యాయంట? ఆ గాయాల వల్ల ఏంటి మానవుడికి ఉపయోగం ఏంటి? ఏంటి మేలేంటి అని అంటే స్వస్థత. ఏంటంటే ఈ వాక్యాన్ని అన్యులు అంటే మత్స్యాకులు ఎలా తీసుకున్నారంటే, యేసు ప్రభు గాయాల ద్వారా మీరు స్వస్థత పొందుతారు, రెండు స్వస్థతశాల పెట్టారండి. ఏం శాల? స్వస్థశాల. స్వస్థతశాల. ఈ వాక్యం ఆధారం వాళ్ళకి. ఇది రోగాల గురించి అనుకుంటారు. దేని కొరకు? రోగాల కొరకు అనుకున్నారండి. అసలైన రోగం ఏంటి? పాపరోగం. అసలైన రోగం ఏంటండి? పాపరోగానికి స్వస్థత. అందులోనే ఒక వాక్యము, ఆయన మన పాపములు రాను మీద మోసుకొని పోయాను, అందుచేత గాయాలైనవి. ఆ గాయాల ద్వారా పాపరోగికి స్వస్థత. పాపరోగికి స్వస్థత, పాపానికి స్వస్థత అని ఆ వాక్యం చెప్తే, ఈవేళ క్రైస్తవ లోకము ఈ గాయాలు ఎందుకయ్యాయంటే మన రోగాల కొరకు చెప్పండి. నేను చెప్పండి, మీరు చెప్పండి. మీరు జ్ఞానవంతులైతే ఆ శిలువ మరణంలో గాయాలు ఎందుకొరకు? మన రోగాల కొరక, ఆత్మ సంబంధం పాపరోగం కొరక? అందరూ చెప్పాలి మీకు అర్థమైతే. పాపరోగం కొరకు. దేని కొరకంటే? అందుకు గాయాలు. అందుకు గాయాలు. ఏమో ఎందుకు గాయాలు? పాపరోగం. ఇర్మియా గ్రంథం 17:9 హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాని గ్రహింపగలవాడు ఎవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చెప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించేవాడును. ఏ రోగం ఎక్కడ ఉంది ఇప్పుడు? అమ్మా, రోగం ఎక్కడ ఉందా? హృదయంలో ఉందంట. హృదయ రోగాన్ని స్వస్థపడికి వచ్చింది. మరి ఆ రోగం పేరేంటి తెలుసు అంటే ఘోరమైన వ్యాధి అంట. ఏం వ్యాధి అంటే? లోకంలో ఏ డాక్టర్ బాగు చేసే వ్యాధి కాదంటే. లోకంలో ఏ డాక్టరు ఆ రోగానికి డాక్టరు లేడంటే. ఉన్నాడా? లేదు. ఏమండి, ఏదన్నా ఆంతర్యంలో హార్ట్లో కానీ, బ్రెయిన్లో కానీ, ఏమండి కిడ్నీలో కానీ, లివర్లో కానీ, లేక పేగుల్లో కానీ, లోపల అవయవాల్లో ఉన్న వ్యాధి ఎలా తెలుస్తుంది డాక్టర్కి? ఇదివరకు డాక్టర్లు పూర్వం ఆయుర్వేద డాక్టర్ చేయి పట్టుకుని చెప్పేసేవారండి. నాడు పట్టుకుంటే ఏ రోగంలో అంత గొప్ప జ్ఞానయుక్తమైన ఆయుర్వేద డాక్టర్ ఉండేవారండి. ఇప్పుడు మీరు లోపల వ్యాధి తెలప్పుడు స్కాన్ చేయాలి. ఏం చేయాలండి? స్కానింగ్ చేసిరండి. రిపోర్ట్లు టెస్టులు రాసేస్తారు డాక్టర్ గారు. అవన్నీ పరీక్షలు చేసి రావాలి. ఇప్పుడు ఏ పరీక్ష చేయకుండా మన రోగం యొక్క మనకున్న రోగం ఏంటో దేవుడికి తెలిసాట. అసలైన స్కానర్ ఉన్నాడు. స్కాన్ చేసే ఆయన ఎవరైనా ఎవరు అక్కడ చెప్పారు. ఆయన తెలిసాట. చూడండి 10వ వచనంలో ఇర్మియా స్కాన్ చేసి ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఏ రోగం ఉందో యెహోవాను నేను హృదయములను. ఇప్పుడు ఎవరండి స్కాన్ ఎవరు? ఇప్పుడు నీకు ఏ రోగం చెప్పాడు? ఎవరు?
దేవుడు ఇప్పుడు స్కాన్ అక్కర్లేదు. ఇప్పుడు ఆయన స్కాన్ చేసేసాడు. ఆయన ఎక్స్రే తీసేసాడు. ఏముందంటే పాప రోగం ఉంది. ఏ రోగం అండి? యెషయా గ్రంథం 1:5. యెషయా గ్రంథం 1:5 ఎక్కడుంది పాప ఈ రోగం? మనకు కనిపెట్టాడు ఆయన. హృదయం ఎక్కడుంది? ఒకసారి ఆగండి. మీ హృదయం ఎక్కడ ఉంది? ఈసారి చెప్పండి. మీ హృదయం ఎక్కడ ఉంది? ఈ హృదయం ఎక్కడ ఉంది? ఏ హృదయం ఎక్కడ ఉంది? అక్కడ ఇక్కడ ఎలా చూపించారు? ఇలా అది ఎక్కడో చెప్పు. హృదయం ఎక్కడో చెప్తాడు దేవుడు. చదవండి. నిత్యము తిరుగుబాటు చేయటకు మీరేలా ఇంకనూ కొట్టబడుతున్నారు. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ఎక్కడ ఉంది? హృదయం ఎక్కడ ఉంది? హృదయం ఎక్కడ ఉంది? నడినెత్తండి. ఆలోచన ఎక్కడ వస్తుంది? ఎక్కడ వస్తుంది? దాని హృదయం అన్నారు. అక్కడ ఉందంటే జబ్బు. ఈ జబ్బు ఎక్కడ ఉందండి? ఎక్కడ ఉంది? నడినెత్తిన ఉందంటండి. అందుకని మన రక్షకుడు నడినెత్తి మీద కూడా ముళ్ళు కొట్టించేసుకున్నాడు. ముళ్ళు నడినెత్తి మీద కూడా ముళ్ళు కొట్టించేసుకున్నాడు. మన ఆలోచన, దొంగ ఆలోచన, పాప ఆలోచన అన్నీ కూడా ఆయన అక్కడి నుంచి గాయం పొందడం జరిగింది. ఏమండి, ఇప్పుడు ఈ వాక్యము ఆయన గాయముల చేత మీరు స్వస్థత పొందారంటే శరీర రోగాల కొరక ఈ వాక్యము, ఆత్మరోగం కొరక? మీకు అర్థమైందా మాట? ఇప్పుడు మనకి దొరికిందా స్వస్థత? దొరికిందండి? దొరికింది. ఇప్పుడు ఆయన శిలువ మడుగు చూసినప్పుడు యోహాను సువార్త 8:46లో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? ఛాలెంజ్ అనమాట. ఇక్కడ యేసు ప్రభు యూదులను, యాజకులను, శాస్త్రుల పరిచయులను, యోధా పెద్దలకు ఛాలెంజ్ చేస్తాడు. ఏం చేస్తాడంటే, నాలో పాపం ఉందని మీరు ఎవరన్నా చూపించగలరా? యేసు ప్రభువులు తప్ప లోకంలో ప్రతి మానవుడు పాపిగానే ఉన్నాడండి. అవునా? రామపత్రిక 3:23. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడికి మహిమను పొందలేకపోవచ్చు. ఎంతమంది పాపులండి? అందరూ అన్నారు. అటువంటి అందరిలో యేసు ప్రభు అంటాడు, నాలో పాపం ఉందని మీరు చెప్పగలరా? చూపించగలరా అని ఛాలెంజ్ చేశారండి ఆయన. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15లో, హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15లో మన ప్రధాన యాజకుడు మన బలహీనతయందు మనలో సహానుభావం లేనివాడు కాడు. కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా. ఎవరైనా యేసు ప్రభు రక్త మాంసాలతో ఉన్నాడు, మానవుడిగా ఉన్నాడు. మానవుడికి వచ్చే శోధనలన్నీ వచ్చాయి, మానవుడికి వచ్చే శోధనలన్నీ వచ్చాయి. కానీ దేనికి ఆయన లొంగ లేదు. పాపము లేనివాడు ఉన్నాడు అని చెప్పి మరొకసారి ఆ వాక్యం మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా మొదటి పేతురు పత్రిక 1:22 మీరు సత్యములకు మీరు సత్యములకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మెక్కటముగాను ప్రేమించుడి. 1:22 మీరు క్షయబీజము నుండి కాక
శాశ్వతమునకు జీవం గల శాశ్వత జీవము గల దేవుని వాక్యం మూలముగా దేవుని వాక్యం వలన అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొని వారయుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మెక్కడముగాను ప్రేమించుడు. ఇప్పుడు యేసుక్రీస్తులో పవిత్రుడైన యేసుక్రీస్తులో ఏమవ్వాలంట? పవిత్రులు అవ్వాలంట. పవిత్రుడైన యేసుక్రీస్తులో మానవుడు ఏమవ్వాలంట? పరిశుద్ధుడు అవ్వాలంట. పవిత్రుడు అవ్వాలంట. పవిత్రుడైన యేసుక్రీస్తులోనే బయట దొరకదు. ఎక్కడ బయట ఎక్కడ దొరకదు. మొదటి లోకసువ చూద్దాం. లోకమంతా మరి ఇదేమై ఉన్నాడు లోకానికి? ఈ లోకానికి ఏమై ఉన్నాడు? ఒకసారి 7:36 నుంచి పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని అడిగాడు. యేసు ప్రభువుని భోజనానికి ఆహ్వానించాడు ఒక అతను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన స్త్రీ యేసు పరిసయ్యుని భోజనం చేస్తున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను కడిగెను. తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి కూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూసి ఈయన ప్రవక్త అయిన ఎడల తన ముట్టుకొని ఈ స్త్రీ ఎవతో ఎటువంటిదో ఎరిగియుండును. ఇది పాపాత్మురాలు అని భోజనం చూసినోడు ఏమన్నాడంటే? ఇది పాపాత్మురాలు అన్నాడా? కన్నులో అనుకోనేను. అందుకు యేసు సీమోను నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో నేను అతడు బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకరిని ఇద్దరు రుణస్తులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములు మరి ఒకడు 50 దేనారములు అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయెను గనుక అతడు వారిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవరు అతని ఎక్కువగా ప్రేమించెను చెప్పుమని అడిగాను. అందుకు సీమోను అతను ఎవరిని ఎక్కువగా క్షమించెను వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన నీవు సరిగా యోచించదు అతనితో చెప్పి. ఇక్కడ సందర్భం అండి. ఏంటి సందర్భం అంటే ఆయన భోజనం చూసారట.
ఆయన రోగగ్రస్తుడు. యేసుప్రభు స్వస్థపరిచాడండి ఆయన్ని. ఆ ప్రేమ చేత ఆ మహిమను బట్టి ఆయన ఆహ్వానించి భోజనం ఏర్పాటు చేశాడండి. ఆ భోజన విందులో అక్కడ యేసుప్రభు నా ఇంట్లో ఉన్నారని ఒక ఆవిడ తెలుసుకుందండి. తెలుసుకుని కన్నీటితో ఆయన దగ్గరికి వచ్చింది. అత్తరుపుడితో తల వెంట్రుకలతో తలతో సహా కాళ్ళు వరకు కడుగుతుందండి. కన్నీటితో కడుగుతుందండి. తల వెంట్రుకలు తుడుస్తుందండి. ఇతను అన్నాడు, పాపాత్మురాలు ఈయన ముట్టుకుంటాడు, ఏం మాట్లాడలేదని అంటున్నాడు. అప్పుడు ఆయన హృదయంలో స్కాన్ చేసాడు. అప్పుడే హృదయంలో ఎవరు ఆయన మనసులో అనుకున్నాడంట. సీమోను అన్నవాడు ఏంటి, నేనేమో పరిశుద్ధుడిని, శాస్త్రుని, నేను భోజనం చూసాను. ఇవన్నీ పాపాత్మరాలు వచ్చి పాదాలు ముట్టుకుంటే తల అంటుతుంటే పాదాలు ముట్టుకుంటుంటే మాట్లాడేంటి, పాపాత్మరాలు కదా ఈ మనిషి అనుకుంటున్నాడు లోపల. అప్పుడే యేసుప్రభు స్కాన్ చేశాడనే అప్పుడు అన్నారు, ఓ సీమోను అన్నాడు. చెప్తా ఏం ప్రభు అన్నాడు. ఒక ఉపమానం చెప్తాను, దానికి అర్థం చెప్తావా? చెప్పండి బాబు. ఒక అప్పులు ఇచ్చేవాడు ఉన్నాడు. అప్పులు ఇద్దరేమో రుణస్తులు ఉన్నారు. ఒక అతనికి 500 ధ్యానాలు ఇచ్చాడు, 500 కాసులు ఇచ్చాడు. ఒకరికి 50 ఇచ్చాడు. ఇద్దరి దగ్గర ఏమీ లేదు. ఇద్దరి దగ్గర తెచ్చడానికి ఏమీ లేదు. ఈ యజమాని ప్రేమతో ఇద్దరిని క్షమించాడు. ఇద్దరినే క్షమించాడు. మరి ఇద్దరిలో ఎవరిని ఎక్కువగా ప్రేమించాడు ఆయన అని అడిగాడు. అప్పుడు ఆ సమాధానం, ఏమంటే ఎక్కువ రుణం అప్పున్నవాడు క్షమించా అతన్నిగా ఎక్కువ ప్రేమించి లెక్క మరి అని సమాధానం చెప్పాడంట. ఇప్పుడు చదవండి. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు కానీ యువతులు భోజనాలు పిలిచినప్పుడు, మనం కూడా భోజనాలు పిలిచినప్పుడు ఇప్పుడు నీళ్ళు పెట్టట్లేదు మనం ఎవరికి కాలు పడుతుంది. ఎందుకంటే వాళ్ళు సూలుతోటిని సాపుతో వస్తారు కనుక. ఇప్పుడు మనకు కూడా మాకు మర్యాద ఉందండి. ఎవరైనా అతిథి వచ్చినప్పుడు నీళ్ళు ఇచ్చి కాలు కడుక్కోమని ఇంట్లో రామని ఒక పద్ధతి. అలా యువతుల ఆచారం ఏంటంటే ఎవరైనా భోజనాన్ని పిలిస్తే, ఎవరైనా ఇంట్లోకి వస్తే వాళ్ళకి ముందుకు నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడుక్కున్న తర్వాత ఒక తువాలు ఇచ్చి కాలు తొడాలండి. తువాలు ఇచ్చి నువ్వేమో నీళ్ళు ఇవ్వలేదు, నాకు ఆహ్వానించావు కానీ నీళ్ళు నా కాళ్ళు కడగలేదు. ఈమె తన కన్నీళ్లతో నా పాదములు కడిగాను, తల వెంట్రుకలతో తుడిచాను. పాదాలు కడిగిన తర్వాత రుమాలతో తొడాలంటండి. అతిథి యొక్క పాదాలు రుమాలు తొడాలంట. నేను ఒక సెల్ ఫోన్లో పెళ్లి చూశానండి. ఇజ్రాయెల్ దేశంలో ఎరుసలేములో పెళ్లి జరిగిందండి. తెలుగువారి పెళ్లి. ఎవరి పెళ్ళి? తెలుగువారి పెళ్ళి. ఏమండి ఆ పెళ్లిలో ఏంటి, ఎరుసలేములో తెలుగువారి పెళ్ళి అంటే ఆరాగా చూడాలని ఎలా చేశారు యూదులు ఆచార ప్రకారం అంట. ఏ ఆచారం? క్రైస్తవ వివాహం యూదుల ఆచార ప్రకారం పెళ్లి చేయాలని వారు సిద్ధపడ్డారు. ఆ యూదుడు రెడీగా ఉన్నాడు పెళ్లి చేసేవాడు, రిజిస్టర్. ఆయన ఆ పెళ్లి చేసేటప్పుడు వాళ్ళు ఆ దేశం వస్త్రం పెళ్లి కొడుకు కప్పారు. పెళ్లి కూతురు వచ్చింది. ఏమండి 7 సార్లు పెళ్లి కొడుకు చుట్టూ తిరగాలంటండి. పెళ్లి కూతురు తిప్పారు. బాగా దగ్గర కూర్చున్నాడు. మళ్ళీ పట్టి నీళ్ళు పెట్టారు అక్కడ. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కాళ్ళు కడగాలంట. యూదుల ఆచారం. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కాళ్ళు కడగాలంట. మరి పెద్ద చెత్తాల్లో రుమాలు ఇచ్చారు. కడిగేసి వదిలేయకూడదు, మళ్ళీ కాళ్ళు తొడాలి. మళ్ళీ పెళ్లి కొడుకు కాళ్ళు కడగాలి. మళ్ళీ ఆవిడకు రుమాలు ఇచ్చారు. ఆవిడ కూడా కాళ్ళు కాళ్ళు తొడవాలి. ఇదంతా చూసి ఏమంటే యేసు ప్రభు వారు శిష్యులు భోజనం చేస్తున్నప్పుడు ఆయన కూడా పాదాలు కడిగి రుమాలతో తుడిచారు. ఈ విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు ఆయన. నువ్వు ఆతిథ్యం ఇచ్చేవాడికి ఏం చేస్తారయ్యా? నువ్వు నీళ్ళు ఇచ్చావా? నా పాదాలు తుడిచావా? నా పాదాలు కన్నీళ్ళతో కడిగి
పెట్టింది ఆ తల వెంట్రుకలతో తుడుస్తుంది. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు అమ్మా. మరి ఆహ్వానించడం అంటే ఎలాగా ఆ యొక్క సేవకును అతిథును ఇలాగా ప్రేమపూర్వకమైన కావలించుకొని మరి ముద్దు పెడతారంటండి, అది ఆచారం. అలాగే యేసుప్రభువు కావలించుకోలేదు, ముద్దు కూడా పెట్టలేదు. నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. ఏమో యూదుల ఆచారం అంతా ఎవరు చేస్తారు ఇప్పుడు? పాపాత్మ స్త్రీ చేస్తుంది ఇక్కడ. నీవు నూనెతో నా తల అంటలేదు, నూనె తల మీద వేసి ఆశీర్వదించాలంట. నువ్వు నూనెతో నా తల అంటలేదు, అది ఆచారం మళ్ళా. ఈమె నా పాదములకు అత్తరు పూసెను, ఈమె నా పాదములు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా భోజనాన్ని చూసిన ఆతిథ్యం ఇచ్చి ఆయన మేలు పొందిన ఆయన, యేసుప్రభు మేలు పొందిన ఆయన ఆ యూతుల ఆశ్చర్యపరంగా ఒకటి కూడా చేయలేదంట. రాగానే భోజనం పెట్టాడు అంతే. ఏం పెట్టాడు? ఈ చేయవలసిన కార్యక్రమం ఏమే ఇది అంతా ఈవిడ చేసిందని చెప్పి అంటున్నాడు యేసుప్రభు. ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని. ఎవడు? యేసుప్రభు ఎవరండి? విస్తారమైన పాపములు క్షమించే దేవుడు. ఏ పాపములండి? ఆమె విస్తార పాపములు క్షమించబడినవి. ఎవరికి కొంచెముగా క్షమించబడును, వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో చెప్పాను. అదిగోండి, పాపాలు క్షమించే దేవుడు. ఎవడు? ఒక స్త్రీని తన నీ పాపములు క్షమించాను అన్నాడండి. ఏమన్నాడనే? నీ పాపములు క్షమించే దేవుడు. తర్వాత విస్తార పాపం చదవము. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడో అని తమలో తాము అనుకొనసాగిరి. మళ్ళీ అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమండి పాపాలు క్షమించారు అంటాడేంటి? భోజనం చూస్తేనే ఈయన ఎవడు అసలే అని చెప్పి ఆరాధిస్తున్నారు, అవమానపరుస్తారు తప్ప ఈయన పాపాలు క్షమించే లోకరక్షకుడు అని వారికి గ్రహించలేదు. యేసు ప్రభు వారు పాపాలు క్షమించే ఎటువంటి పాపాలు? విస్తార పాపములు. మానవులు ఏమున్నాయండి? మనుషులు ఏమున్నాయండి? విస్తార పాపం ఉన్నాయి మానవుల్లో. ఏ క్షణము నడక పాపము, చూపు పాపము, పడక పాపము, ఆలోచన పాపము, అనుక్షణం చెడ్డ కావాలి, మంచి ఆలోచించడు, మంచిగా విస్తార పాపంలో ఉన్నటువంటి స్త్రీని పాపాలు క్షమించిన దేవుడు అక్కడ కనపడుతున్నాడు మనకే. తర్వాత మార్క్స్ వార్త 2:5 యేసు వారి విశ్వాసమును చూసి కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ఇప్పుడు పక్షవాత రోగిని తీసుకొచ్చారండి. పక్షవాత రోగిని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయన అందరికీ కనపడింది రోగం, పైకి రోగం. ఒక చెవి ఒకరికి పోయింది, నోరు ఒకరికి పోయింది, కాలు ఒకరికి పోయింది, మోసుకు తీసుకొచ్చారు. అందరికి కనపడేది పై రోగం. యేసు ప్రభు కనపడేది లోపల రోగం. ఏంటో రోగం? ఏం చెప్పాడు ఆయన? ఏం చెప్పాడండి? కుమారుడా నీ పాపములు కుమారుడు అని చెప్పి అన్నాడు ఇక్కడ. మరి ఈయన ఏమైనాడు? అతనికి తండ్రి ఉన్నాడు. ఏమన్నాడంటే? తండ్రి ఉన్నాడు. తండ్రి కుమారుడిని క్షమిస్తున్నాడు. పాపాలు నీ పాపములు క్షమించబడినని అన్నప్పుడు అక్కడ కూడా పెద్దలు ములుక్కున్నారంట. 10వ వచనం. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారుని అధికారం కలదని. ఏముందండి భూమి మీద? ఏముందండి? ఏ అధికారము? పాపములు క్షమించే అధికారం. పాపము క్షమించే అధికారి
లోకంలో అక్కడ ఉన్నారు. మొదటగా ఒక విస్తార పాపంతో స్త్రీని క్షమించారు, పాపాలు క్షమించారు. రెండవదిగా రోగవస్తుడైన పక్షవాత రోగుల పాపాలు క్షమించారు, రోగాలు కూడా స్వస్థపరిచారు. మూడవదిగా ఇంకొక ఆయన చూద్దాం, యోహాను సువార్త ఇంకో ఆమెను చూద్దాం, 8వ అధ్యాయం 1 నుంచి 11 వరకు. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి. గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము పట్టబడిన అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను కదా. అయినను ఇవేమి చెప్పుచున్నావు ఆయన అడిగిరి. ఆయన మీద నేరము మోపవలెనని ఆయన మీద యేసుప్రభు గారు మందిరంలో ఉన్నారంటే ఒక స్త్రీ ఏమండి ఒక స్త్రీ వ్యభిచారం డైరెక్ట్ పట్టబడ్డారంట. ఇక్కడ యేసు ప్రభుని అవమానపరచాలని ఈయనేం చెప్తాడు, బోధ చేస్తున్నాడు కదా, ఈయనేం చెప్తాడు తీర్పు అని చెప్పి అక్కడ తీసుకెళ్ళారంట. ఆల్రెడీ రాళ్ళు కొట్టేశారు, ఇంకా కొట్టినందుకు మొత్తం గ్యాదర్ అయిపోయారు. మందిరంలోకి యేసు ప్రభుని తీసుకెళ్ళారు. రాళ్ళు చేతులు ఉన్నాయి, ప్రతి ఒక్క చిన్న పిల్లలు పెద్దవాళ్ళు రాళ్ళు చేతులు ఉన్నాయా? యేసు ప్రభు అడుగుతున్నారు, చదవండి. అయితే యేసు వంగి నేల మీద వేలుతో ఏమి రాయిచుండెను వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి ఆగండి. ఇక్కడ అమ్మా అయ్యా ఈ ప్రశ్న వేశారండి. పెద్ద జనం అంటే ఎక్కువ జనం రాడు అడుగున్నారు. స్త్రీ ఎదురుగా ఉందండి, ప్రభు ఎదురుగా పెట్టారు. ఆ సమాజం మధ్యలో పెట్టారు, తీసుకొచ్చారు. ఓకే వీళ్ళు అన్నారు, ఇగో ఈ స్త్రీ పాపం చేస్తూ దొరికింది, రాల్చుకోవటమని మోసే గ్రంథంలో ఉంది ఆజ్ఞ, నువ్వేమంటావు అని ఎప్పుడు అడుగుతుంది. ఆయన విన్నారు, సమాధానం చెప్పట్లేదు. కింద ఎవరు రాసుకున్నారు, ఎదురు ఆయన ఏ సమాధానం చెప్పారంటే మళ్ళీ పట్టుగా అడిగితే అప్పుడు చూశాడట. లేనివాడు సరే మీరు పట్టుదల అడుగుతారు కదా, పాపం లేనివాడు మీలో ఎవరో ఎన్ని వందల మంది వచ్చారు, మరి మీలో పాపం లేనివాడు మొదట రాయి వేయండి. మరలా వంగి చెప్పేసారు, మరలా వంగి ఏదో రాసుకున్నారు కదా. వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళి అమ్మా ఎప్పుడైతే మాట అన్నారో ఆ మాట వేసి కింద ఏదో భూమి చేత అట్టారంట. అలా ఏదో రాస్తున్నాడు. అయ్యో బాబు మన పాపాలను రాసేస్తున్నాడు, మన పాపాలనే అయ్యి బాబు కబులు పోలని చెప్పి ఎవరస్తులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, నడివస్తులు ఉన్నారు, వీళ్ళందరూ రాళ్ళు రెడీగా ఉన్నాయి. అలా రాళ్ళు అక్కడే పడేసి ఒక్కొక్క మెల్లి గాలిపోయాడు. ఒకటి కూడా రాడ్చుకునే ఎందుకని మీలో పాపం లేనివాడు అన్నాడే. ముందు రాడే, ముందు పాపం లేనివాడు ఎవరో చూసుకునేప్పుడు ముందు రాడే అంటే పాపం లేనివాడు ఎవరో ఉన్నాడా? అందుకని అందరూ రాళ్ళు కింద పడేసి బయటకు పారిపోయాడు. యేసు ఒక్కడే మిగిలేను. ఎవరంటే యేసు ఒక్కడే మిగిలిన కాదండి. పాపం లేనివాడు ఒక్కడే, యేసు ఒక్కడే మిగిలేను. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి అమ్మా వారెక్కడ ఉన్నారు ఏమన్నారండి? పాపాత్మ స్త్రీని అమ్మా
యేసుప్రభు పాపాత్మ స్త్రీ ఉన్నాడండి. అమ్మా అమ్మా ముందేమన్నాడండి, ఒక పాపాత్ముడు అయిన వ్యక్తిని ఆ కుమారుడా అంటేనే కుమారుడా అమ్మా వారెక్కడ ఉన్నారు? ఇళ్లలో మన గృహాల్లో పిల్లలు ఆడపిల్లలనే తండ్రి అలా పిలిచాడు. గృహాలు ఆడపిల్లలు అని పిలిచాడండి. అమ్మా అంటాడు. యేసు ప్రభు అమ్మ అన్నాడు, కుమార్తె అని అర్థం. ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా? ఎవరు నీకు శిక్ష విధింపలేదమ్మా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభు అని. లేదు ప్రభు అని. అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను. నీవు వెళ్ళి చెప్పండి, యేసు శిక్షించేవాడా, రక్షించేవాడా, క్షమించేవాడా, కక్ష తెచ్చుకునేవాడా? క్షమించేవాడు. అక్కడ చదవండి, మరోసారి చదవండి. అక్కడే అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను. ఏంటంటే నేను నీకు శిక్ష విధింపను. నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని. ఏం చేసింది ఇప్పుడు? అమ్మా అయ్యా ఏం చేసింది ఆవిడ? పాపం చేసింది. పాపంలో డెడ్హాడి పట్టుబడదు, కానీ క్షమించే దేవుడి దగ్గర ఉంది. క్షమించే దేవుడి దగ్గర ఉంది. వారందరికీ సమాధానం చెప్పి పంపించేశాడు ఆయన. పాపం లేని వాడు నీతిమంతుడు పరిశుద్ధుడు చెప్తున్నాడు, అమ్మా ఎవరైనా శిక్షించాలా? లేదు ప్రభా, నేను శిక్షించను. ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పి పంపించారు. పాపాలు క్షమించే దేవుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవరండి? పాపాలు క్షమించే దేవుడు యేసుక్రీస్తు. పాపం లేనివాడు యేసుక్రీస్తు. ఇప్పుడు మానవుడు ఏ విధంగా పాపాలు క్షమించబడుతున్నాడు అనే విషయం. మొదటి పేతురు మంత్రం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు. ఇప్పుడు పాప క్షమాపణ ఎలాగప్పుడు? అమ్మా మానవ పాప క్షమాపణ ఎలాగ? ఇప్పుడు ఆయన శరీరంగానే లేడు. నన్ను అమ్మా నేను క్షమించాను, నీ పాపం చెప్పడానికి ఆయన లేడు ఇక్కడ. మరి ఎలా క్షమించబడుతున్నాం మనం? ఆయన రక్తము వలన. ఏంటంటే ఇప్పుడు యేసుప్రభు శిలువలో మరణం ఎందుకండి? శివర రక్తపట్టు నాకు చిందించాడు యేసుప్రభు అని ఖచ్చితంగా నమ్మాలి. ఆ రక్తం ఏం జరుగుతుందంటే ఆ రక్తం వలన పాప క్షమాపణ, పాపం విడుదల, పాపములు కడిగివేయకుండా పాపములు. అందుకని నా కొరకు ఆయన అంత ఘోర శ్రమ, ఆ ఘోర మరణం అనుభవించాలని చెప్పి మన హృదయంలో ముద్రించబడాలి. మన హృదయంలో ఏం చేశాడు నా ప్రభు? అన్ని కష్టాలే నమ్మాను, కానీ ఇటువంటి మాట్లాడాలంటే నీకున్న రక్షణ, పాప క్షమాపణ కోల్పోయి పాపం చేసే వారికి మళ్ళా అయిపోయే ప్రమాదం. ఎందుకంటే ఆయన ఆమె అన్నాడు, మళ్ళా పాపం చేయకమా అన్నాడు. ఏం చేశాడా? కనుక మనము ఆయన దూషించినా, అవమానపరిచినా, తక్కువగా చూసినా, ఆయన శిలువ మరణం త్యాగం ఏంటో తెలియకపోయినా మళ్ళీ మనం పాపం చేస్తాడు లెక్క. చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయన దగ్గర. ఎందుకు ఆయన మరణం అనుభవించారు నా కొరకు? ఎందుకు ఇంత కఠిన శిక్ష అనే విషయాన్ని ఎలా వేళలా మన మనసులో ముద్రించబడిన వారు ఉండాలి. ఆయన రక్తము ఎందుకు చెందించారంటే మనం ఏం ధ్యానించే వేళ యేసుక్రీస్తు శిలువ వేయబడడం, శిలువలో మరణం అంటే ప్రాణము ధారపోయడం. ప్రాణము ఎందుకు ధారపోసాడు? ఎందుకు ఆ రక్తం ఏముంది అని అంటే ముందు చూసాం, ఆ యొక్క గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు పాప విమోచన పొందారని చెప్పి పేతురు పత్రిక చెప్తున్నాడు. యోహాను పత్రికలో చూద్దాం, ఆఖరి మాట చూసుకుని ముగించుకుందాం. 1:7. ప్రియులారా, మొదటి నుండి నీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని. మొదటి యోహాను పత్రిక 1:7.
అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినట్లా మనము మనము అన్యోన్య సహాయము గలవారమై యుద్ధము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా క్రీస్తు రక్తం ఏం చేసింది మనల్ని? అమ్మా, క్రీస్తు రక్తం ఏం చేసింది? ప్రతి పాపము నుండి, విస్తార పాపము నుండి, ఘోర పాపము నుండి పవిత్రులుగా. ఎవరు మనకు పాపులమా పవిత్రులమా? పవిత్రులుగా. ఆ త్యాగం ఎందుకు? ఆ శిలువ మరణం ఎందుకు? ఆ సువార్త నీకు ఎందుకు, నాకెందుకు అని అంటే, పాపము లేని వాడు, పాపాలు క్షమించిన వాడు, లోక పాపములు మోసుకునే గొర్రెపిల్లగా ఉన్నవాడు, లోక పాపములు శిలువలో మోసుకుని వెళ్ళిన వాడు, ఆ శిలువ మరణంలో కాచిన రక్తం ద్వారా మన ప్రతి పాపిని వారి పాపాలు కడగడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతి పాపము నుండి పరిశుద్ధులుగా పవిత్రులుగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి పవిత్రత మనం పొంది ఉన్నాం. ఎన్ని గుళ్ళు గోపురాలు, ఎన్ని తీర్థయాత్రలు చేసిన దొరకని భాగ్యము క్రీస్తు రక్తంలో పరిశుద్ధులుగా పవిత్రులుగా తీర్చబడిన వారము. మనం ఎవరంటే పరిశుద్ధ పాపులు కాదు. మనం ఎవరు కాదు? క్రీస్తు రక్తంలో కడగబడిన వారము. ఎప్పుడైతే బాప్తిజం పొందామో ఆ క్షణం అంటే ఆయన రక్త ప్రోక్షణ మన హృదయాల్లో, ఎక్కడ పాపంలో అక్కడ రక్త ప్రోక్షణ. బాప్తిజం యొక్క విలువ ఏంటంటే రక్త ప్రోక్షణ. మన హృదయాలు ఏం జరుగుతుందండి? రక్త ప్రోక్షణ. మళ్ళా ఆయన రక్తము ఇదిగో ఆరాధనలో ఆయన రక్తాన్ని బదులుగా ఆయన ద్రాక్షరసం పెట్టి ఇది నా రక్తము, పాపం తీసుకుని ఏమన్నారు ప్రభు? నా రక్తము అని అనేక పాపులు చిందించకూడదు నిబంధన రక్తము. మళ్ళా ఆదివారం మనం మాట ద్వారా కానీ ఆలోచన ద్వారా చూపు ద్వారా ఆ క్రియ ద్వారా ఏమైనా పాపం ఉంటే మళ్ళీ అడగడానికి రెడీగా ఆయన ఏర్పాటు చేసి ఉంచారండి. ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమగా దేవుడు. ఆ దేవుడు మన పరిశుద్ధులుగా పవిత్రులుగా చేసి ఆయన కుమారులుగా కుమార్తెలుగా. అలాగంటే ఇదంతా ఎందుకంటే పాపికి పరలోకంలో చోటు లేదు. పాపికి పరలోకంలో చోటు లేదు. పాపికి ప్రార్థించే హక్కే లేదు. పాపికి ప్రార్థించే హక్కే లేనప్పుడు పరలోకంలో ఎలా కూర్చుంటావు దేవుడితో? అందుకని మన ఘోర పాపాలని, విస్తార పాపాలు కడగినందుకు ఆయన రక్తమే చెందించారు. అందుకని ఆయన శిలువలో ఘోర మరణము అనుభవించారండి. ఈ వాక్యం మనం బోధిస్తుంది. వినేసి వదిలేకండి. మీకు వదిలేసి మాటలు కాదండి. లోకంలో ఎక్కడ దొరకవండి. లోకంలో ఏ గ్రంథంలోనూ దొరికే మాటలు కాదండి. దొరికే త్యాగమూర్తి అండి, ప్రేమమూర్తి అండి. మన కొరకు మన భారవంత మోసిన దేవుడు అండి. కనుక పాపం లేనివాడు అండి, పాపాలు క్షమించిన వాడండి, లోక పాపాలను క్షమించిన రక్తం ధారపోసాడండి. ఆ రక్తంలో ప్రతి వాడు కడుక్కోవాలండి. మనం కడుక్కున్నామండి. మనము కడుక్కున్నామండి. ఇది మళ్ళా ప్రతి ఆదివారం బలలో పాల్గొంటున్నామండి. ఆ రక్తంలో పవిత్రులుగా ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేస్తుందండి అనే మాట. ఎందుకంటే ఆయన వచ్చే సమయానికి, మనం వెళ్ళే సమయానికి పవిత్రులుగా ఉండాలి తప్ప పాపిగా ఉన్నందుకు వీలు. పాపిగా ఉంటే నీ ప్రార్థన ఆయన విండో. పాపిగా ఉంటే పరలోకంలో దేవుడితో కూర్చున్న హక్కు నీకు నాకు నేను వెళ్తే మనం ఆయన పిల్లలుగా తీర్చి పరలోకంలో దేవుని పిల్లలుగా దేవుని ఆస్తికి బంగారు పట్టణంలో బంగారు సింహాసనం మీద బంగారు వీధులు తెప్పాలని ఆయన త్యాగం చేశారండి. ప్రేమమయుడు, త్యాగమూర్తి, త్యాగశీలి. ఆయన ప్రేమను త్యాగం జ్ఞాపకం చేసినందుకు ఖచ్చితంగా విశ్వాసి రక్షణ పొందినవాడు ఆయన సన్నిధిలో ఆయన బల దగ్గర ఉండాలి. ఉందామా? మరి వెనక్కి వెళ్ళిపోదామా? మీ అందరికీ ఉన్నారు. వచ్చే వారం